హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందిత్ వంటలు. ఈరోజు వీడియోలో మకానా పాప్స్ని చూయించబోతున్నా అండి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటారు, ఎంతో హెల్తీ కూడా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ పాప్స్ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ తినేయొచ్చు. ఇప్పుడు వచ్చేది హాలిడేస్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసిద్దామా? పదండి మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు పూల్ మకానాని తీసుకోవాలి. వీటిని తెలుగులో అయితే తామరగింజ విత్తనాలు అని అంటారు. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మకానా అనేది వేగాలండి. ఎలా తెలుసుకుంటామంటే ఇలా ఒకటి ప్రెస్ చేసి చూస్తే గిన ఇలా కట్ అవ్వాలి. అప్పుడు మనకి వేగిపోయినట్లే. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యాక హాఫ్ కప్పు జాగరీ తీసుకుంటున్నాం. బెల్లం పొడిని తీసుకుంటున్నాం. బెల్లంని కొంచెం ఇలా చిన్నగా కొట్టి తీసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుందండి. 2 కప్పుల మకానాకి హాఫ్ కప్పు బెల్లం పొడి అయితే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. అంత లోపల బెల్లం కరిగే లోపల ఒక ప్లేట్కి నెయ్యిని గ్రీజ్ చేసి పెట్టుకోవాలి. మనం మకానా తీసుకునే ప్లేట్ కొంచెం పెద్దగా ఉంటే ప్రాపర్గా వస్తాయండి. లేదంటే ఒకదానికొకటి అతుక్కొని కొన్ని మాత్రం విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలాగ బెల్లంనంతా కలుపుకుంటూ ప్రెస్ చేస్తూ కలుపుతూ బాగా కరగనివ్వాలి. ఇలా కరిగాక ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే పాకం రాదండి, జస్ట్ నేను చూపించడానికే చెక్ చేస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఇలా వేసి చూస్తే మెత్తగా ఉంది కదా, అది అనేది టక్కని కట్ అవ్వాలి. ఇక ఒక 2 నిమిషాలకి ఇలా కలర్ అంతా మారిపోయి వైట్ అనేది మొత్తం పోతుందండి. అప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చూపిస్తున్నాను. ఇలా వాటర్లో వేయంగానే ఇలా కట్ అయిపోతూ రావాలండి. క్రిస్పీగా వస్తుంది. అప్పుడే నేను చూపించడానికని స్టవ్ ఆఫ్ చేశాను. మీరైతే డైరెక్ట్గా అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే ఒక 2-3 స్పూన్ల నువ్వుల్ని వేసుకొని కలిపితే పాకం అనేది చేంజ్ అవ్వదు. మకానా కూడా వేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు కలుపుకోవాలి. మీరు స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను వీడియోలో చూపించడం కోసం మాత్రమే ఆఫ్ చేశాను. వెంటనే మీరు నువ్వుల్ని మకానాని వేసి కలుపుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలకి మొత్తం మకానా బెల్లం సిరప్నంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం పెద్ద ప్లేట్ అయితే గిన మనకి త్వరగా విడివిడిగా వస్తాయండి. నేను కొంచెం చిన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి అక్కడక్కడే స్టిక్ ఆన్ అయినట్లుగా ఉంది. ఇలాగ ఒక స్పూన్తో కానీ స్పాచులాతో కానీ అన్నీ విడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మకానాకి చల్లారాక మనం ఏ దానికది బాల్ లాగా వస్తుందండి. తినేటప్పుడు పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలాగ అన్నింటినీ సింగిల్గా చేసుకోవాలి. అదే పెద్ద ప్లేట్ తీసుకుంటే ఏ దానికి అది ఉంటుంది కాబట్టి తక్కువగా అతుక్కుంటాయి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మకానా పాప్స్ని రెడీ చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్టీగా ఉంటాయి. హాలిడేస్లో పిల్లలు ఏమున్నాయని అడిగినప్పుడు ఇవి ఒక 4 ఇస్తే గిన హ్యాపీగా తినుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి మకానా సౌండ్ చూడండి, ఎంత బాగా వస్తుందో కదా. ఎంతో క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన మకానా మనకి నెల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఒక 8 కంటైనర్లో కానీ ఇలా స్టీల్ బాక్స్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని అయితే చూసారా ఎంత బాగా వచ్చాయో కదా, కొన్ని మాత్రం అతుక్కున్నాయి. అందుకని కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వందిత్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.